దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రత్యేకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 32వ అధ్యాయంలో 30వ వాక్య భాగంలో ఆఖరి లైన్ చదువుతా ఉన్నాను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను అని రాయబడి. చూడండి, ఈ లేఖన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రయత్నాలను గురించి మాట్లాడుతూ ఉన్నాయి బైబిల్లో. మానవ జీవితంలో ప్రయత్నం అనేది చాలా ప్రాముఖ్యమైనది. జీవనయాత్రలో జీవనోపాధి నిమిత్తమై, కుటుంబ పోషణ నిమిత్తమై, సంరక్షణ నిమిత్తమై మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, వ్యాపార ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అలా చాలా రకాలైన ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇట్లా మానవ జీవితంలో అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ప్రయత్నాలు విఫలమైనప్పుడు, ప్రయత్నాలు సఫలం కానప్పుడు, ప్రయత్నాలలో చేదైనటువంటి అనుభవాలు ఎదురైనప్పుడు మనం యాజ్ యూజువల్గా నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉంటారు, డిసప్పాయింట్ అవుతూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. చాలా సందర్భాలు ఇక నేను దేనికి పనికిరాను అని కూడా ఒక నిరాశతో కూడిన స్పృహ జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ప్రయత్నాలు విరమించుకునేటటువంటి వారుగా ఉంటారు. కానీ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే హిజ్కియా తన జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేశాడో ఆ ప్రయత్నాలన్నింటిలోనూ కూడా, అంటే ఒక్క దానిలోనూ కూడా హిజ్కియా ప్రయత్నం అనేది ఫెయిల్యూర్ అనేటటువంటిది లేదు. ఒక రకంగా చెప్పాలంటే తన లైఫ్ చాలా విక్టరీతో, విజయముతో కూడినటువంటి విజయ పదంలో నడిపించబడుతున్న జీవితం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ హిజ్కియాను గురించి మనం కనుక కొంచెం ఆలోచన చేసినట్లయితే, హిజ్కియా యోధాకు అనగా దావీదు యొక్క వంశములో 13వ వారసుడుగా, అంటే దావీదు వంశములో 13వ వారసుడిగా యోధాకు రాజుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇతను యేసుక్రీస్తు యొక్క వంశావళిలో మత్తయి సువార్తలో ఇతని గురించి కూడా ప్రస్తావించబడింది. హిజ్కియా ఈ దావీదు యొక్క వారసుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇతడు ఒక రాజుగా ఉన్నాడు. ఇతడు రాజు అయినప్పుడు తన వయసు 25 ఇయర్స్, 25 సంవత్సరాల వయసులో అతడు యోధాకు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఇట్స్ ఏ యంగ్ ఏజ్, యవనస్తుడు, మంచి యవన కాలంలో ఉన్నటువంటి వ్యక్తి. అతడు తన జీవితంలో చేసిన ప్రతి ప్రయత్నంలోనూ కూడా విజయాన్ని సాధించాడు. అపజయం అనేది తన ప్రయత్నంలో ఎప్పుడూ కూడా ఎదురు కాలేదు. ఇలాంటి జీవితాన్ని ఎలా అతడు సాధించగలిగాడు? తను చేసిన ప్రతి ప్రయత్నంలోనూ కూడా ఎలాంటి విజయాన్ని సాధించగలిగాడు అని కనుక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం అన్వేషణ చేసినట్లయితే, అతడు 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తిగా ఉండి, మనం దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 32వ అధ్యాయంలో 28 నుంచి 29 వరకు రాయబడిన వాక్య భాగాల్లో చూస్తే 25 ఇయర్స్ ఉన్నటువంటి ఒక మంచి యవనస్తుడు రాజుగా, అలాగే తన ప్రయత్నాలన్నిటిలో విజయాన్ని సాధించిన వాడిగా, అతి విస్తారమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగి, పేరు ప్రఖ్యాతులు కలిగి, వెండి బంగారాలు కలిగి, ఐశ్వర్యాన్ని కలిగి, సైన్యాన్ని కలిగి ఉండి, అధికమైనటువంటి సైనిక సంపదను కలిగి ఉన్నటువంటి వ్యక్తిగాను, ధాన్య ద్రాక్షారసములు విస్తారమైనటువంటి కలిగినటువంటి వాడుగాను, విస్తారమైన పశు సంపద కలిగినటువంటి వాడిగా మనకు కనబడుతున్నాడు. నిజంగా తన జీవితంలో ఇది ఉంది, ఇది లేదు, ఇందులో కొదువు ఉంది, ఇందులో సమృద్ధి ఉంది అని అనటానికి అవకాశమే లేకుండా హిజ్కియా అన్ని విషయాల్లోనూ కూడా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా
మనకి కనపడతా ఉన్నాడు. మనం హిజ్కియా జీవితాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. ఎలా ఇది సాధ్యమైంది అని గనక మనం ఆలోచన చేసినట్లయితే, వాక్య భాగంలో మీకు ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 32వ అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే, అక్కడ హిజ్కియా మొదట ఏం చేశాడంటే తనకున్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టినట్లుగా లేఖనాలలో మనం చూస్తాం. తనకున్నటువంటి హృదయ గర్వాన్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తిగా మనకు కనపడతాడు. హెచ్చించుకునే స్వభావాన్ని లేనటువంటి వాడుగా, తను తాను తగ్గించుకునేటటువంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తిగా అతడు మనకు కనపడతాడు. ఇక్కడ 26వ వచనంలో అంటాడు, ఇక్కడ హిజ్కియా హృదయ గర్వము విడిచి అని రాయబడింది. మనం చూసినట్లయితే లేఖనంలో అతడు తనకున్న హృదయ గర్వాన్ని విడిచిపెట్టాలి. ప్రతి మనిషి కూడా ముందు తన జీవితంలో విజయాన్ని సాధించాలి అని అంటే కనుక, విజయపదంలో తన లైఫ్ ప్రయాణం జరగాలి అని అంటే కనుక, అతడు ఆశీర్వదించబడాలి అని ఆశ కలిగినటువంటి వాడైతే కనుక ఖచ్చితంగా తన లైఫ్లో మొదట తనను తాను తగ్గించుకోవటం అనేది నేర్చుకోవాలి. ఖచ్చితంగా తను తాను హెచ్చించుకోవటం మాని తను తాను తగ్గించుకునేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండటాన్ని అలవర్చుకోవాలి. ఇక్కడ హిజ్కియా 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి యవన కాలంలో ఉండి తనను తాను తగ్గించుకునేటటువంటి స్వభావం కలిగిన వాడే హృదయ గర్వాన్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ముందు లేఖనాల్లో మరొక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. మీకు లేఖనాల్లో నుంచి చూపించాలని ఒక ఆలోచన నేను కలిగి ఉన్నాను. అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే, కానీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో 18వ వాక్య భాగంలో ఒక మాట స్పష్టంగా రాయబడింది. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును అని రాయబడింది. చూడండి, సామెతల గ్రంథకర్త ఏమంటున్నాడంటే, ఎవరికైతే గర్వం అనేది ఉంటుందో జీవితంలో, కొంతమంది మాటల్లో గర్వం, ప్రవర్తనలో గర్వం, పద్ధతుల్లో గర్వం, అహంభావాన్ని ప్రదర్శించేటటువంటి వారుగా ఉంటారు. ఇలా గర్వము, అహంకారము, అహంభావంతో మాట్లాడుతూ ప్రవర్తించేటటువంటి వారంట దేవుని చేత వారు తగ్గించబడతారు. అంటే అన్ని విషయాల్లోనూ తగ్గించబడతారు. ఆర్థికంగా, కుటుంబ పరంగా, సామాజికంగా, పేరు పరంగా, ఘనత పరంగా వారిని దేవుడు అణిచివేసేటటువంటి వ్యక్తిగా, అణిచివేసేటటువంటి వాడిగా మనకు కనపడుతూ ఉంటాడు. ఇక్కడ అంటాడు, ఎవరైతే వినయ మనస్కుడుగా ఉంటారో వారికి దేవుడు ఘనత అనుగ్రహిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి, ఇక్కడ అంటాడు సామెతల గ్రంథంలో 8:13లో, గర్వమును, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము అని చెప్తూ ఉన్నాడు. వీళ్ళారా, ఈ విషయాన్ని గమనించినట్లయితే గనక దేవుని వాక్యములో రాయబడినటువంటి మాట ఏదంటే గర్వముగా ప్రవర్తించువారు అని అంటే ఆయనకు అస్సలు ఇష్టం లేదంట. వారు గర్వంగా ప్రవర్తించేవారన్నా, గర్వంగా మాట్లాడేవారన్నా, గర్వాన్ని ప్రదర్శించేటటువంటి వారన్నా దేవునికి చాలా అసహ్యం అని వాక్య లేఖనం చెప్తూ ఉంది. కాబట్టి మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోబు గ్రంథంలో 35వ అధ్యాయంలో 12వ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నట్లయితే, అక్కడ గర్వమును బట్టి వారు మొరపెడతా ఉన్నారు. గర్వమును బట్టి ప్రార్థించేవారు, గర్వాన్ని బట్టి గర్వంగా ప్రార్థించేవారు, గర్వంగా మొరపెట్టేవారు, గర్వముగా ప్రభు దగ్గర అడిగేటటువంటి వారికి దేవుడంట ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వటం లేదంట, ఎలాంటి ప్రతిఫలం వారికి ఇవ్వట్లేదు, ఎలాంటి దీవెన, ఎలాంటి మేలు, ఎలాంటి ఆశీర్వాదం కూడా గర్విష్ఠులకు ఆయన ఇవ్వటం లేదు అని యోబు గ్రంథకర్త 35వ అధ్యాయంలో 12వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనకు అందరికీ తెలిసిన వాక్య భాగం ఏంటి అని అంటే కనుక, చూడండి ఒకసారి మనం చూస్తాం, గర్వమునకు ముందు నాశనమునకు ముందు అనేది గర్వం నడుస్తుంది అని వాక్యం చెప్తుంది. ఎవడైతే గర్వంగా ప్రవర్తిస్తారో, గర్వంగా మాట్లాడతారో, అహంభావంగా, అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా వారి జీవనం నాశనానికి దారితీస్తూ ఉంది అని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితంలో విజయాన్ని చూడాలి. మన జీవితంలో మన ప్రయత్నాలన్నీ సఫలపరచబడాలి.
మన ప్రయత్నాలు ప్రయోజనకరంగా ఉండాలి, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం చేసే ప్రతి ప్రయత్నం, మనం వేసే ప్రతి అడుగు కూడా ఫలభరితంగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. విజయ పదంలో మనం ముందుకు వెళ్ళాలి అనే ఆశపడుతున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా దైవజనుడిగా నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే, మొదట నీ హృదయంలో ఉన్నటువంటి గర్వాన్ని విడిచిపెట్టాలి. పూర్తిగా నీలో ఉన్నటువంటి అహంకారాన్ని, అహంభావాన్ని విడిచిపెట్టగలిగితేనే, నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితేనే నువ్వు దేవుని చేత హెచ్చించబడగలుగుతావు. వాక్యం చెప్తుంది కదా, ఎవడైతే తను తాను తగ్గించుకుంటాడో దేవుడు వాడిని హెచ్చిస్తాడు, ఎవడైతే తను తను హెచ్చించుకుంటాడో దేవుడు వానిని తగ్గించుట వాడిగా ఉన్నాడు. కాబట్టి మీరు గమనించండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు చేసినటువంటి పనిని గురించి మీరు ఆలోచన చేయండి. తండ్రి చెప్తూ ఉన్నాడు, నువ్వు అరణ్యములకు పోయి గొర్రెలను కాయమన్నాడు. తండ్రి తనకు ఆజ్ఞాపించిన పని ఒక రకంగా చెప్పాలి అంటే అంత శ్రేష్టమైన పని ఏమి కాదు. తన అన్నలందరూ కూడా సైన్యంలో పనిచేస్తూ ఉన్నారు, వారు మంచి స్థాయిలో ఉన్నతమైన హోదాలో ఉన్నారు, ప్రయోజకులుగా తండ్రి వారిని చేసినట్లుగా లేఖనాల్లో చూస్తాం. దావీదునైతే తన తండ్రి అరణ్యానికి పోయి గొర్రెలను కాయమని చెప్పాడు. తన తండ్రి తనకు అప్పగించిన పనిని అతడు గౌరవించాడు. తండ్రి తనకు అప్పగించిన పనిని దావీదు చాలా హానరబుల్గా దాన్ని స్వీకరించినట్లుగా, ఏమాత్రం కూడా విభేదించకుండా, విరోధించుకోకుండా ఆ పనిని చేయటానికి అతడు ఇష్టపడ్డాడు. ఆ ప్రకారంగా అరణ్యానికి పోయి గొర్రెలను కాచుకున్నట్లుగా మనం చూస్తాం. అతడు 40 సంవత్సరాలు తన తండ్రి మాటకు విధేయత చూపి అరణ్యంలో గొర్రెలను కాచినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే అతను తను తగ్గించుకుని తన తండ్రి తనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేశాడో దేవుడు దావీదును హెచ్చించాడు. చూడండి, తను తగ్గించుకున్నాడు, దేవుడు అతనిని హెచ్చించాడు. నువ్వు కూడా నీ జీవితంలో నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చించువాడుగా ఉన్నాడు. రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హిజ్కియా ఒక విజయపదమైనటువంటి మార్గంలో, ఒక చక్కటి దీవెనకరమైనటువంటి మార్గంలో తన ప్రయాణాన్ని కొనసాగించడంలో రెండవ కారణం ఏంటి అనంటే, అతడు దేవుని మందిరానికి మానక వెళ్ళేటటువంటి అనుభవం కలిగినటువంటి వాడిగా మనకు కనపడతాడు. ఒకసారి మనం గమనించినట్లయితే దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 29వ అధ్యాయంలో 20-21 వచనాలు చదువుతాం. 20వ వచనాన్ని చదువుదాం. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడని లేచి పట్టణ అధికారులను సమకూర్చుకుని యెహోవా మందిరమునకు పోయెను. మీరు గమనించండి, ఇక్కడ రాజుగా అతడు పెందలకడనే లేచి, తనకి వాస్తవికంగా ఎన్నో రాజుగా ఉన్నాడు, తనకి ఎన్నో రకాలైనటువంటి పనులు, భారం, బాధ్యతలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, రాజ్యంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. విస్తరించిన సామ్రాజ్యంలో అతడు రాజుగా, అధిపతిగా, చక్రవర్తిగా ఉండి రాజ్యాన్ని పరిపాలించే విషయంలో, పోషించే విషయంలో, సంరక్షించే విషయంలో, కాపాడే విషయంలో, సైన్యం విషయంలో, సంరక్షణ విషయంలో, కుటుంబ బాధ్యతల్లో అతడు ఎన్నో పనుల భారాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా అతడు పెందలకడనే లేచి పట్టణంలో ఉన్నటువంటి అధికారులను తీసుకుని ఆయన యెహోవా మందిరానికి వెళ్ళేవాడు. మందిరానికి వెళితే ఆయన ఒక్కడ వెళ్ళకోకుండా అనేక మందిని ఆయనతో కూడా తీసుకుని వెళ్ళేటటువంటి వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. రెండవ విషయం, హిజ్కియా ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడంలో రెండవ కారణం ఏంటి అంటే, అతడు పెందలకడనే దేవుని మందిరానికి వెళ్ళేటటువంటి వ్యక్తిగా ఒక క్రమమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు, దైవికమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు, దైవికమైన చింతన కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు. నువ్వు జీవితంలో ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించాలి అని అంటే, రెండవదిగా నువ్వు దేవుని వద్దకు రావాలి. మొదట చెప్పాను, నువ్వు తగ్గించుకోవాలి. రెండవదిగా నువ్వు దేవుని వద్దకు రావాలి. దేవుని వద్దకు వచ్చినప్పుడు దేవుని వద్ద నీవు ఆయనను అడిగే ప్రతి విషయంలో కూడా ఆయన నీకు సహాయం చేయవాడుగా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నా వద్దకు రండి అని అన్నాడు, నీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పాడు. మన జీవితంలో మనం దేవుని వద్దకు వచ్చేటటువంటి వారంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన మనను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని మందిరానికి రావటం, దేవుని మందిరంలో ప్రార్థించటం,
దేవుని మందిరంలో మొరపెట్టటం, దేవుని మందిరంలో దేవునికి తన విన్నపాలను తెలియచేయటం అనేది హిజ్కియా జీవితంలో జరిగింది. నీకేం కావాలో, ఏ విషయంలో నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నావో, ఆ ప్రయత్నంలో ఎలాంటి విజయాన్ని నువ్వు ఆశిస్తున్నావో, అందుకోవాలనుకుంటున్నావో, దానిని దేవుని ఎదుట పెట్టడం నేర్చుకో. నువ్వు దేవుని యొద్దకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉండాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడిగా ఉండాలి. నువ్వు దేవుని యొద్దకు రాకుండా, దేవునికి మొరపెట్టకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవునికి విన్నపం చేయకోకుండా, దేవుని సహాయం లేకుండా నీ జీవితంలో నువ్వు ప్రయోజకుడు కాలేవు. దేవుని సహాయం లేకుండా ఈ లోకంలో ఎవడు కూడా ఆశీర్వదించబడలేడు. లేఖనాల్లో రాయబడింది, ఆయన ఒకరిని హెచ్చించును, ఆయన ఒకరిని తగ్గించును. సింహాసనం ఇచ్చేది ఆయనే, సింహాసనాన్ని తీసివేసేది ఆయనే. దీనిలను పైకెత్తేది ఆయనే, చక్రవర్తులను సింహాసనం నుంచి కిందకు పడద్రోసేది ఆయనే. కాబట్టి ఈ లోకంలో దేవుడిస్తే తప్ప ఎట్టి అధికారం మనిషికి రాదు. దేవుడిస్తే తప్ప ఎలాంటి హోదా రాదు. దేవుడిస్తే తప్ప ఎలాంటి విజయం రాదు. దేవుడు లేని జీవితంలో విజయం అనేది లేదు. దేవుడు లేని జీవితం సున్నా అనేటటువంటి, శూన్యం అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట, దేవుని అనుగ్రహం లేకోకుండా ఒకడు అన్నపానములు పుచ్చుకుని సుఖపడి సంతోషించటం అనేటటువంటిది అసాధ్యం అని ప్రసంగి గ్రంథకర్త లేఖనాల్లో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ లేఖనాలను మనం గ్రహించినట్లయితే, ఎవరైతే దేవుని సన్నిధికి మానక క్రమంగా వచ్చేటటువంటి వారుగా, దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించేటటువంటి వారుగా, దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టేవారిగా ఉన్నట్లయితే, వారు తమ ప్రయత్నముల నిమిత్తమై ప్రభువుకు ప్రార్థించేటటువంటి వారుగా ఉన్నట్లయితే, తన అవసరతల నిమిత్తమై ప్రభువును వేడుకునేటటువంటి వారుగా ఉన్నట్లయితే కనుక, ప్రభువు మన ప్రయత్నాలని సఫలం చేసేటటువంటి దేవుడిగా ఆయన మనకున్నారు. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట కీర్తనల గ్రంథంలో 36వ కీర్తనలో 8వ చరణాన్ని మనం గమనించినట్లయితే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అని అన్నాడు. మందిరంలో ఏముంది అని అంటే సమృద్ధి అనేది ఉంది. అనేకమైన సమృద్ధి కలిగినటువంటి సమ్మేళనం దేవుని మందిరంలో ఉంది. మేలుల యొక్క సమృద్ధి అనేది మందిరంలో ఉంది. దేవుని సన్నిధి అనేది ఎన్నో మేలుల యొక్క సముదాయంతో నింపబడినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక మహిమ కలిగిన మందిరం. నువ్వు దేవుని మందిరానికి వస్తే, దేవుని మందిరంలో రాయబడినటువంటి మాట, దేవుని మందిరములో నివసించువాడు పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటాడు అని చెప్పి కీర్తనల గ్రంథంలో 52వ కీర్తనలో 8వ చరణంలో కీర్తనాకారుడు అంటాడు. ఎవరు దేవుని మందిరములో నివసించే అలవాటు, అనుభవం కలిగిన వారుగా ఉంటారో వారి కుటుంబం పచ్చగా ఉంటారు. పచ్చగా ఉండటం అనగా కృపాక్షేమములు కలిగి, శాంతి సమాధానాలు కలిగి జీవిస్తారు అని వాక్యలేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవునికి దూరంగా ఉండి దేవుడు లేనటువంటి నీ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి అన్నిటికీ కూడా సఫలం కావని విషయాన్ని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మూడవ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మూడవ విషయం ఏంటి అని అంటే, దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 29వ అధ్యాయంలో 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అతడు తన యొక్క పితరులందరికంటే కూడా యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. తన పితరులందరికంటే కూడా తన జీవితంలో యథార్థంగా ప్రవర్తించినట్లుగా మనం దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 29వ అధ్యాయంలో 2వ వచనంలో రాయబడిన, అతడు తన పితరులకు దావీదు చర్యలంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను అని రాయబడింది. మనం చూపించండి వాక్య లేఖనాలలో సామెతల గ్రంథకర్త అంటాడు 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును అని చెప్తూ ఉన్నాడు. యథార్థవంతులను వర్ధిల్ల చేసేటటువంటి దేవుడు. నీవు చేసే పని చిన్నదైనా పెద్దదైనా, అది కొద్దిదైనా గొప్పదైనా, అది చాలా సామాన్యమైనటువంటి పని అయినా లేదా చాలా ఉన్నతమైనటువంటి పని అయినా కానీ, ఆ పనిలో నువ్వు చాలా యథార్థవంతంగా ఉండాలి. నమ్మకమైనటువంటి పనివాడిగా నువ్వు ఉండాలి. నీకు అప్పగించినటువంటి
పనిలో నువ్వు నమ్మకత్వాన్ని కనుపరిచినట్లయితే, యథార్థంగా నువ్వు పనిచేస్తున్నట్లయితే, యథార్థంగా ప్రవర్తిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ప్రభువు నిన్ను ఆశీర్వదించువాడిగా ఉన్నాడు. సామెతల గ్రంథకర్త 11వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును అంటది. చూడండి, యథార్థవంతుల యొక్క యథార్థ ప్రవర్తన అండి వారికి త్రోవ చూపించేటటువంటిదిగా ఉంటుంది, మార్గాన్ని చూపించేదిగా ఉంటుంది. దీవెనకు మార్గాన్ని, ఆశీర్వాదానికి మార్గాన్ని, మేలుకు మార్గాన్ని, ప్రయోజనానికి మార్గాన్ని చూపించేదిగా యథార్థత కొనసాగుతుంది. కాబట్టి యథార్థవంతుల ఇల్లు, చూడండి లేఖనాల్లో ఉంటుంది, యథార్థవంతుల యొక్క ఇల్లు, యథార్థవంతుల యొక్క గుడారము వర్ధిల్లుతుంది అని లేఖనం చెప్తుంది. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ మాట రాశాడు, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అని లేఖనాల్లో రాశారు. మనం అలాగే కనుక ఆలోచన చేస్తే సామెతల గ్రంథంలో 20వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులవుతారు అని చెప్పి వాక్యలేఖనం రాస్తూ ఉన్నారు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యథార్థతతో నువ్వు పనిచేసిన, యథార్థతతో నువ్వు ప్రార్థన చేసిన, యథార్థతతో ప్రవర్తించిన, నీ యథార్థత అనేది నీ మేలుకు మార్గాన్ని, దీవెనకు మార్గాన్ని, ఆశీర్వాదానికి మార్గాన్ని చూపిస్తుంది, మార్గాన్ని తెరుస్తుంది, మార్గాలను సరళం చేస్తుంది, ద్వారాలు తెరవబడేటట్టుగా చేస్తుంది. నీ ఇల్లు, నీ కుటుంబం, నీ గుడారము వర్ధిల్లేటట్లుగా, పచ్చగా ఉండేటట్లుగా, ఫలభరితంగా ఉండేటట్లుగా ఈ యథార్థత నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. కాబట్టి హిజ్కియా ఎంత ఒక విజయవంతమైన జీవితాన్ని జీవించటానికి, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ప్రధానమైనటువంటి కారణం తనలో ఉన్నటువంటి ఒక గొప్ప యథార్థతను దేవుడు చూశాడు. తనకు అప్పగించబడిన పనిలో అతడు చాలా యథార్థంగా పనిచేస్తున్నాడు, ప్రవర్తిస్తున్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు కనుక దేవుడు తనను ఆశీర్వదించినట్లుగా లేఖనాలలో మనం చూస్తాం. గమనించినట్లయితే 3 విషయాలు ఈ వాక్య భాగంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. హిజ్కియా ఒక ప్రయోజకుడిగా మారటానికి, హిజ్కియా జీవితం ఒక విజయవంతమైన జీవితంగా, ఆశీర్వాదకరమైన జీవితంగా, మేలుకరమైనటువంటి జీవితంగా మలచబట్టడానికి, మార్చబట్టడానికి ప్రధానమైన 3 విషయాలు నేను మీతో పంచుకున్నాను. ఏంటి అని అంటే, 1, హిజ్కియా తన గర్వాన్ని విడిచిపెట్టాడు. 2, దేవుని మందిరానికి క్రమం తప్పుకోకుండా వెళుతూ ఉంటే ఆ మందిరంలో ప్రార్థిస్తూ ఉండేవాడు, మానక ప్రార్థించేటటువంటి అనుభవం కలిగిన వాడు, దేవుని మందిరంలో దేవునికి మొరపెట్టేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 3వదిగా తన జీవితంలో, తన యొక్క జీవన ప్రయాణంలో, తన పనిలో నమ్మకంగా, యథార్థవంతుడిగా ఉన్నాడు. ఈ 3 కారణాల చేత దేవుడు ఈ 3ంటిని హిజ్కియాలో చూశాడు. చూసిన దేవుడు హిజ్కియా యొక్క ప్రవర్తనను చూసి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు కూడా నీ జీవితంలో ప్రయోజకుడు కావాలని, దేవుని చేత దీవించబడాలని, హెచ్చించబడాలని, ఆశీర్వదించబడాలని ఆశ, ఆసక్తి, ఆలోచన నీకు ఉన్నట్లయితే ఈరోజే ఒక తీర్మానం చేసుకో. హిజ్కియా వలె ఇప్పుడే హృదయ గర్వాన్ని విడిచిపెడతాను నాయన. ఇక్కడి నుంచి నీ మందిరానికి వస్తాను, నీ సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉంటాను, నీ సన్నిధిలో మొరపెట్టేవాడిగా ఉంటాను. అయ్యా, ఇదిగో నా జీవితంలో యథార్థంగా జీవిస్తాను, నీకు నమ్మకంగా బ్రతుకుతానని ఈరోజు దేవునితో ఒక తీర్మానం చేయి. ఖచ్చితంగా ఈ విధంగా నువ్వు జీవించగలిగినట్లయితే హిజ్కియాని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రీతిగా ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. హిజ్కియా తన జీవితంలో విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి ప్రభువా ఏ విధమైన జీవన ప్రయాణాన్ని, జీవన విధానాన్ని కలిగి ఉన్నాడో మీరు మాతో మాట్లాడారు. ప్రభువా, మొదట హిజ్కియా తన హృదయంలో ఉన్న గర్వాన్ని విడిచిపెట్టాడని, అతడు దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించేవాడుగా ఉన్నాడని, తన జీవన ప్రయాణంలో యథార్థత కలిగి జీవించాడని, ఆయన ఈ ప్రవర్తనను చూచి నువ్వు అతన్ని ఆశీర్వదించావని ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలందరి మీద కూడా
నీ ఆత్మను కుమ్మరించండి. ఎందరైతే ప్రభువా ఈ రోజు నుంచి ఈ రీతిగా హిజ్కియా వలె తన జీవితంలో హృదయ గర్వాన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ మొరపెడుతూ నాయన తమ జీవితంలో యథార్థతను కలిగి జీవించాలని తీర్మానం కలిగి ఉన్నారో అటు వారందరి మీద నీ కనుదృష్టి ఉంచి అటు వారందరినీ హిజ్కియాను ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించి ప్రయోజకులుగా ఒక విజయవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చి విజయపదంలో వారిని నడిపించమని, వారిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థించుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.